గుంటూరు గడ్డిపడులోని అంబేద్కర్ యువసేన వారి ఆధ్వర్యంలో ప్రపంచ మేధావి రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134 జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం సందర్భంగా గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్, గుంటూరు నగరపాలక ఇన్ఛార్జ్ షజీలా, స్థానిక కార్పొరేటర్ నూరి పఠాన్ రిహానా, వైఎస్ఆర్సీపీ పార్టీ జిల్లా ఇన్ఛార్జ్ అంబటి రాంబాబు పాల్గొనడం జరిగింది. ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కి నివాళులర్పించిన పూలమాలలు వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువసేన సభ్యులు, కమిటీ సభ్యులు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు. जोहार डॉक्टर बी.आर. अम्बेडकर, जोहार डॉक्टर बी.आर. अम्बेडकर। पल्नाड जिला डिस्ट्रिक्ट एमएससी साफिस सुधाकर गांधी गवर्नमेंट पार्लमेंट ఈనాటి ముఖ్య అతిథి మా నూట 134వ జయంతిని పురస్కరించుకొని అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారతదేశంలో ఒక మంచి పరిపాలన కావడం కోసం రాజ్యాంగాన్ని రచించటంలో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి. డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ గా పనిచేసి భారత రాజ్యాంగాన్ని రూపురేఖలు దిద్దినటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఇవాళ బడుగు బలహీన వర్గాల రిజర్వేషన్లు అనుభవిస్తూ కాస్తో కోస్తో పైకి రాగలిగారంటే అది అంబేద్కర్ గారి పుణ్యమని సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ముఖ్యంగా పూర్వం భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన కొత్తలో అంబేద్కర్ గారి గురించి ఇంత పెద్ద ఎత్తున ప్రచారం జరగలేదు. ఇప్పుడు చాలా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతిని పురస్కరించుకొని ఈరోజు భారతదేశ వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో, అన్ని వార్డుల్లో కూడా పెద్ద ఎత్తున ఆయన జయంతిని ఘనంగా నిర్వహించుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా స్వాతంత్ర భారతదేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం ఈరోజు భారతదేశ వికాసానికి, కలిసి మెలిసి బ్రతికడానికి ఒక ఆయుధంగా మనందరం కూడా భావించవచ్చు. ఈరోజు సమాజంలో అన్ని రకాల కులాలు, మతాలు ఉన్నప్పుడు కూడా కలిసిమెలిసి జీవించేటువంటి విధంగా ఈరోజు హక్కులను కల్పిస్తూ ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు, దళితులకు ఒక ఆశాజ్యోతిగా ఆయన రచించినటువంటి రాజ్యాంగం వల్ల ఈరోజు భారతదేశం అభివృద్ధి చెందడమే కాకుండా సమానత్వానికి దోహదపడుతున్నటువంటి పరిస్థితులను మనం కూడా చూస్తా ఉన్నాం. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ గారి స్ఫూర్తితో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా పరిపాలనలో అనేక సందర్భంగా పెద్ద ఎత్తున వార్డులో ప్రతి వార్డులో కానీ ఎంతో ఘనంగా జరుపుకున్నాము. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అంతర్జాతీయ స్థాయిలో భారతదేశ ఖ్యాతి నిలబెట్టిన మహనీయుడుగా, ఒక రచయితగా, ఒక రాజకీయవేత్తగా, శాస్త్రవేత్తగా ఎంతో గొప్ప మనసున్న నాయకుడు. ఎందుకంటే మన భారత రాజ్యాంగాన్ని కూడా ఒక ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద లౌకిక రాజ్యాంగాన్ని రాశారు. దాని ద్వారా మనం సామాజికంగా, ఆర్థికంగా, విద్యలో, మహిళా సాధికారతో ప్రతి ఒక్క హక్కుల కోసం ఆయన ఎలాగైతే పోరాడారో ఇప్పుడు మనం అందరం కూడా ఒక రిజర్వేషన్స్ కానివ్వండి, మరి ముఖ్యంగా కార్మికులకు 12 గంటలు పని చేస్తుంటే 8 గంటలకు తగ్గించిన గొప్ప మహనీయుడని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎలాగైతే ఆయన పోరాడారో మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా అదే ఆలోచనతో, అదే స్ఫూర్తితో ముందుకు వెళ్లి వెనకబడిన వర్గాలకి, దళితులకి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీకి ప్రతి ఒక్కరి